ఏలూరు నగరంలోని ప్రజలందరికీ 138 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి జలాలను సమృద్ధిగా అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని, త్వరలోనే ఈ బృహత్ ప్రణాళిక పనులు ప్రారంభం కానున్నాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 37 లక్షల రూపాయలతో స్థానిక 27వ డివిజన్ కంట్రికగూడెం సెంటర్, బాలాజీ నగర్లో నిర్మించిన సీసీ రోడ్, డ్రైనేజీ, 28వ డివిజన్ బీడీ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్ను పార్టీ శ్రేణులతో కలిసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో ముచ్చటించిన ఆయన కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై వారి మనోగతాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే బడేటి చంటిని అభినందిస్తూ సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ తంగిరాల అరుణ తదితరులు పాల్గొన్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. ఈ రోజు ఏలూరు నియోజకవర్గంలో స్థానిక 27, 28 డివిజన్లో ఏదైతే 15th ఫైనాన్స్లో ఒక దగ్గర 19 లక్షలతో, ఒక దగ్గర 18 లక్షలతో ఏదైతే సీసీ రోడ్ల నిర్మాణ పనులు కంప్లీట్ అయినాయో దాన్ని చూడటానికి రావడం జరిగింది. ఏదైతే వర్క్ ప్రారంభించే దగ్గర ప్రజలందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం రాకముందు వాళ్ళు ఏదైతే అడిగారో వాళ్ళ పని వాళ్ళే చేసుకునేటట్టుగా రోడ్డు ఓపెనింగ్ చేసేటప్పుడు వాళ్ళతోనే చేయించడం జరుగుతుంది. మేము ప్రజలకి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి రోడ్డు కూడా అయిన తర్వాత మరి ప్రజలతో వాళ్ళు జరిగిన పని గురించి వాళ్ళకి విశ్లేషించి చెప్పడం, అక్కడ ఇంకేదైనా పని ఉందంటే వాళ్ళ ద్వారా తెలుసుకోవటం, ఏదైతే ప్రాధాన్యత కార్యక్రమాల్లో అన్నీ కూడా ఒక్కొక్కటిగా అవుతున్నాయనేది వాళ్ళకు కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే ప్రజలతో మమేకం అవడానికి ప్రతి దగ్గరికి కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం అంతనే ఉంది. అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఇంటర్నల్గా ఎంత లోపట ఉన్నా సరే ఆ రోడ్లన్నీ కూడా ఏ విధంగా వేస్తున్నాం అనేది కూడా ప్రజలు మీడియా ద్వారా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే మరి ప్రతి చోటకి కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఏదైతే యాసకాలం వచ్చేసరికి ఏదైతే డ్రైన్లు కంప్లీట్ అవ్వలేదో అవన్నీ కూడా కచ్చా డ్రైన్లు తీసి రేపు వర్షాకాలంలో ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి మరి అందరు ఏఈలకు కూడా గౌరవ మేయర్ గారి ద్వారా, గౌరవ కార్పొరేటర్ల ద్వారా ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందో వానాకాలంలో ఆ ఇబ్బంది లేకోకుండా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న 6 నెలల్లో ఏదైతే డిపిఆర్ కూడా అయిపోవడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్తో ఎక్కడైతే ఇప్పుడు సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందో అక్కడ అన్ని చోట్ల కూడా డ్రైన్లు కడతామని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మాతో పాటు ప్రజలకు కూడా అవగాహన ఉంటేనే ఇది ముందు రేపొద్దున అవుతుంది అన్నమాట అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా పద్దాక మా దగ్గర రాకోకుండా ఈ పీరియడ్లో అవుతుంది, అవ్వకపోతే మనం వెళ్ళొచ్చులే అని చెప్పి వాళ్ళు కూడా ఉండటం అనేది జరుగుద్ది. అలాగే వాటర్కి సంబంధించి కూడా వాళ్ళు మంచినీటికి సంబంధించి కూడా వాళ్ళు అడగడం జరిగింది. దానికి కూడా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో ఏదైతే 138 కోట్ల రూపాయలతో మరి అందరికీ కూడా గోదావరి నీళ్ళు ఇవ్వడానికి అన్ని చోట్ల కూడా 4 చోట్ల ట్యాంకులు కట్టి ప్రతి ఇంటికి కూడా గోదావరి జలాలు ఇవ్వడానికి సంవత్సరంన్నర ప్రాజెక్టు మరి ప్రారంభ దశలో ఉంది. రేపో ఎల్లుండో మొదలు పెడతారు. ఇది సంవత్సరంన్నర కాలంలో ప్రజలందరికీ కూడా గోదావరి నీళ్ళు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ప్రజలతో రిలేషన్ ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలను కూడా నిర్భయంగా చెప్పుకోగలుగుతారని చెప్తున్నాం. గ్రీవెన్స్లో అవ్వచ్చు, అభివృద్ధిలో అవ్వచ్చు, సంక్షేమంలో అవ్వచ్చు, ఏ ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళకి గైడెన్స్ చేస్తే వాళ్ళు కూడా రేపొద్దున ఏదన్నా అడగాలనుకున్నా కూడా పలానప్పుడు మాకు వస్తుందన్నారు కదండి ఇంకా రాలేదని వాళ్ళు కూడా అడుగుతారు. ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్నీ కూడా వివరించడం అవుతుంది. ప్రజలందరూ కూడా ఏదైతే జరుగుతున్న పనులన్నింటిని కూడా చూసి కూటమి ప్రభుత్వానికి ఏదైతే మీరందరూ కూడా మద్దతు పలికితే ఏ విధంగా అయితే మీరు ఒక విజయాన్ని సాధించారో
రేపు రాబోయే రోజుల్లో కూడా కూటమికి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు నగరపాలక సంస్థ స్థానిక 27వ డివిజను, స్థానిక 28వ డివిజను గౌరవ కార్పొరేటర్ గారు తంగిరాల అరుణ్ కుమారి గారి డివిజన్లో, అట్లాగే 27వ డివిజను ఆ డివిజన్లో జరుగుతున్నటువంటి రోడ్లు, సిమెంటెడ్ రోడ్లు కార్యక్రమానికి, అట్లాగే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది సడన్గా గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు, అట్లాగే స్థానికంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, అట్లాగే తెలుగుదేశం ప్రధానమైనటువంటి మెయిన్ నాయకులు కావచ్చు, ఇడా చైర్మన్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా విజిట్ చేయడానికి రావడం జరిగింది. నాణ్యతా లోపాలు ఏమైనా ఉన్నాయా, ఇచ్చినటువంటి గ్రాంట్కి ఇచ్చేటువంటి డబ్బులకి ఆ రోడ్లన్నీ కూడా సక్రమంగా వర్కులు జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యుల వారు చూడటానికి రావడం జరిగింది. మరి ఇక్కడ వర్కులన్నీ కూడా చాలా చక్కగా, చాలా మంచి నాణ్యతతో వర్కులన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారు థర్డ్ క్వాలిటీ కంట్రోల్ వారిని కూడా పిలిచి మరి వీరు కాంట్రాక్టర్ గారు చేసినటువంటి వర్కులన్నీ కూడా థర్డ్ పార్టీకి క్వాలిటీ కంట్రోల్ని పిలిచి చెక్ చేయమని చెప్పేసి ఆ తర్వాతే బిల్స్ రిలీజ్ చేయమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మరి అట్లాగే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి మా ఏరియాలో ఉన్నటువంటి ఇది విలీనమైనటువంటి పంచాయతీ ఏరియాల్లో ఉన్నటువంటి ఏరియా కాబట్టి రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా లేవని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారికి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభ్యర్థన పెట్టుకోవటం, దాంట్లో భాగంగానే వచ్చినటువంటి ప్రతి గ్రాంట్ని కూడా ఒడిచి పట్టుకొని, అది ఇడా గ్రాంట్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి జనరల్ ఫండ్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ ఇదివరకు అయితే ఉండేది, ఇప్పుడు మనకు ఆ గ్రాంట్ లేదు, అట్లాగే నాబార్డు కావచ్చు, అనేక రకమైనటువంటి గ్రాంట్లు ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి గ్రాంట్ని కూడా గౌరవ శాసనసభ్యుల వారు మరి వారికి సంబంధించినటువంటి కన్సల్ట్ మున్సిపల్ మినిస్టర్ గారు అట్లాగే వాళ్ళ ఫేషిలో మాట్లాడే ఆ గ్రాంట్లన్నీ తీసుకొచ్చి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక పట్టుదలతో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో రోడ్లు, అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ అభ్యర్థన మేరకు ప్రయారిటీ ప్రకారం ఇప్పటికీ కూడా గౌరవ శాసనసభ్యుల వారు వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారు 34 కోట్ల రూపాయలు గ్రాంట్లు తీసుకొచ్చి ఏలూరు నగరంలో రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా వినియోగంలోకి, అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.